ఓకే. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం స్వర్గజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందం 4వ అధ్యాయం చర్చించుకుంటాము. అందులో 35వ శ్లోకం వరకు చూసాము. సో 36వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దామంట. సో నిన్న మనం చూసుకున్నాం అంబరీష్ మహారాజు ఎలా భక్తి చేసుకున్నాడు, ఏకాదశి వ్రతాన్ని కూడా ఆయన అనుసరించాడు. ఇంకా ఫైనల్ గా పాలన చేసే సమయానికి అక్కడికి దుర్వాసముని వచ్చాడు. ఇప్పుడు దుర్వాసముని వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం 36వ శ్లోకం నుంచి చూస్తాం. 36వ శ్లోకం. తమానర్చాతిథిం భూపః ప్రత్యుత్థానాసనార్హణైః యయాచేభ్యవహారాయ పాదమూలం ఉపాగతః. తో దుర్వాసముని వచ్చింది చూడగానే అంబరీష్ మహారాజు లేచి నిలబడ్డాడు. ఆయనకి లేచి నిలబడి ఆయన కూర్చోవడానికి సరైన ఆసనాన్ని ఇచ్చి తగిన వస్తువులతో ఆయన్ని ఆరాధించుకున్నాడు. ఆయన ఆరాధించారు. ఈ విధంగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని తర్వాత ఈ విధంగా అంబరీష్ మహారాజు ఆ యొక్క దుర్వాసముని ఏమైనా ప్రసాదం గ్రహించమని ఆయన్ని కోరారట. ఇదనమాట అంబరీష్ మహారాజు ఈ విధంగా ఆయనకి అతిథి సత్కారం చేశారు. సో నేర్చుకోవచ్చు చూసి ఎలా అంబరీష్ మహారాజు రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే దుర్వాసముని మామూలు ఋషి కాదు, చాలా గొప్ప ఇంకా చాలా శక్తివంతమైన ఋషి ముని. సో ఆయన్ని అలాగే ఎంతో చక్కగా అతిథి సత్కారం చేసి ఆయన రిసీవ్ చేసుకున్నారు మహారాజ్ అంబరీషుడు. అలా కోరారు ఆయన్ని ప్రసాదం తీసుకోమని, లేకపోతే ఆహారం గ్రహించమని. సో అప్పుడు 37వ శ్లోకంలో
ప్రతినంద్యా సతాం యాచ్నాం కర్తుం ఆవశ్యకం గతః నిమజ్జ బృహధ్యాయన్ కాళిందీ సలిలే శుభే. అప్పుడు దుర్వాసుముని అంబరీషు యొక్క కోరికను ఆయన స్వీకరించి ఆయన చెప్పాడు, కాకపోతే నేను ముందుగా యమునా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. అక్కడ యమున ఎంతో పవిత్రమైన యమునలో స్నానం చేసిన తర్వాత ఆ యొక్క బ్రహ్మం పైన ధ్యానం చేసుకుని తర్వాత నేను వస్తాను, అవి కార్యాలు చేసుకున్న తర్వాత నేను వస్తానని చెప్పాడు అనమాట. ముహూర్తార్థావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మ సంకటే. సో ఆ విధంగా అప్పుడు అలా దుర్వాసుని వెళ్ళిపోయాడు, యమునా నదిలో స్నానం చేసి వస్తాను అని, ధ్యానం చేసుకొని వస్తాను తర్వాత అని. ఆ సమయంలో ఇక్కడ ద్వాదశి రోజు పారణ సమయం టైంలో మనం పారణ చేయాలి కదా ద్వాదశి రోజు. అది కరెక్ట్గా ఇంకా ఒకటే ముహూర్తం మిగిలి ఉందన్నమాట దుర్వాసుని వెళ్ళినప్పుడు. సో అందుకనే ఇప్పుడు ఆ సమయంలోనే పాలన చేయాలి. సో ఇటువంటి కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు రాజు అక్కడున్న బ్రాహ్మణులతో మాట్లాడారంట. మరి ఇలాంటి ధర్మ సంకటం ఉన్నప్పుడు మామూలుగా విషయం ఏంటంటే, ఎవరైనా అతిథి వస్తే అతిథికి ముందు ఆయనకి ఆహారం అంటే ప్రసాదం పెట్టి అతిథి సత్కరించి ఆయన్ని సంతృప్తి పరిచిన తర్వాత ఎవరైతే హోస్ట్ ఉంటాడో ఆయన తినాలి, యాక్చువల్లీ భోజనం చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దుర్వాసుని నేను స్నానం చేసి ధ్యానం చేసుకొని వస్తాను వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఓన్లీ ఒక ముహూర్తం మాత్రమే మిగిలిందంటే కాలం ఇక్కడ. సో అందుకే ఇక్కడ ముహూర్తార్థ, సో ఆర్థ అవశిష్టాయాం. సో అందుకనే కొంచెం సమయం, చాలా తక్కువ సమయం ఉందంటే, ఎక్కువ సమయం లేదు. సో అప్పుడు అందుకే ఏం చేయాలని బ్రాహ్మణుని అడుగుతున్నాడు ఆయన, మాట్లాడుతున్నాడు బ్రాహ్మణులతో. బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే యత్కృత్వా సాధు మే భూయాత్ అధర్మో వా న మాం స్పృశేత్ అంబసా కేవలేనాత్ కరిష్యే వ్రతపారణం ఆహురభక్షణం విప్రా యశితం నాశితం చ తత్. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇలా బ్రాహ్మణ వాళ్ళనైతే అతిక్రమించలేము, మనం బ్రాహ్మణుల్ని సరిగ్గా వాళ్ళని సన్మానించాలి. సో వాళ్ళ పట్ల ఇప్పుడు అంటే వాళ్ళకి భోజనం పెట్టకుండా నేను ముందు తీసేసుకుంటే అది మర్యాద వ్యతిక్రమం అయిపోతుంది, వాళ్ళని అతిక్రమించినట్టు అయిపోతుంది. బ్రాహ్మణుల్ని యొక్క ఈ నియమాలను అతిక్రమించిన వాళ్ళు అంటారు, బ్రాహ్మణుల పట్ల పాటించవలసిన నియమాలు. సో అదొక పెద్ద అపరాధం అవుతుంది, అదొక దోషం అంటుకుంటుంది. ఇంకొక వైపు ఏమో ద్వాదశ్యాం యదాపరణే, ఒకవేళ సరైన పారణ సమయంలో ద్వాదశి రోజు మనము అది సరైన సమయానికి పాలన చేయకపోతే అప్పుడు నా యొక్క ఈ వ్రతము, ఏకాదశి వ్రతం కూడా సరిగ్గా పూర్తవదు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తే మీరు సరైంది ధర్మము, నాకు ఇప్పుడు ఏం చేయడం ధర్మము అనేది మీరే బ్రాహ్మణులు అలా చెప్పాలి. మీరేమనుకుంటారు? నేనేమనుకుంటున్నానంటే, నీళ్లు మాత్రం తాగి ఈ విధంగా పాలన చేద్దాం అనుకుంటాను. ఈ విధంగా బ్రాహ్మణులతో మాట్లాడి రాజు ఈ నిర్ణయానికి వచ్చాడనమాట. సరే, వాళ్ళు కూడా బ్రాహ్మణుడి రాజు యొక్క మాటలు విని కరెక్టే, వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క శాస్త్రాలు, బ్రాహ్మణుల యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ నీళ్లు తాగితే అది ఒక విధంగా పాలన చేసినట్టు కూడా, ఇంకో విధంగా పాలన చేయనట్టు కూడా, రెండు విధాలుగా దాన్ని తీసుకోవచ్చు అన్నమాట.
చూడొచ్చు అనమాట దాన్ని. అందుకే అలా ఆలోచించి సరే కొద్దిగా నీళ్లు తాగేసి మనం పారం చేసుకుందాంలే అనేసి ఆయన డెసిషన్ తీసుకుంటే దాన్ని కూడా బ్రాహ్మణులు కూడా సమ్మతించారు దాన్ని కరెక్టే అని. సో ఈ విధంగా ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు అంబరీష్ మహారాజు కూడా వైష్ణవుడు, ఆయనకు కూడా అన్ని శాస్త్రాలు తెలివి అన్ని ఉన్నాయి అన్నమాట, చాలా ఇంటెలిజెంట్. కాబట్టి ఇక్కడ అంబరీష్ మహారాజు ఆయనే ఇలా బ్రాహ్మణుల సమక్షంలో ఇలా నేను చేస్తే బాగుంటుంది అనుకుంటాను, అధర్మం కూడా కాకుండా, అలాగే ఏకాదశి టైంలో పారాయణుడు అయిపోతుంది, బ్రాహ్మణని వ్యతిక్రమించిన వాడిని కూడా అతిక్రమించిన వాడిని కూడా కాదు నియమాల్ని అని ఆయన అంటే తద్వారా బ్రాహ్మణులు కూడా ఆ విధంగా దాన్ని కరెక్టే అని సమర్థించారనమాట. ఆ విధంగా ఎందుకంటే వేదాల్లో రాశారంట, అందుకనే అలా అలా అన్నారనమాట. అపోస్నాతి తన్ నైవాషితం నైవానాశితం, అవునా? సో ఈ విధంగా నీళ్లు తాగితే అది తిన్నట్టు తిననట్టు, అంటే పారణ చేసినట్టు చేయనట్టు లెక్క అనమాట. అంటే అది ఎలాగైనా మేబీ యాక్సెప్టెడ్ యాజ్ ఈటింగ్ ఆర్ యాజ్ నాట్ ఈటింగ్, ఎలాగైనా మనం దాన్ని చూడొచ్చు, తీసుకోవచ్చు అనమాట, పాలన చేసినట్టు చేయకున్నట్టు. సో మామూలుగా ఇక్కడైతే ప్రభుపాల్ గారు ఒకటి రాస్తున్నారు, ఒకసారి మనం చూస్తాము, కొంతమంది రాజకీయ నాయకులు కూడా సత్యాగ్రహ అలా మేమేమి తినము అనేసి కూర్చుంటారు, అవునా, సత్యాగ్రహం చేసుకుంటారు. కానీ అంటే అలాంటి ఏవో ఒకటి నిరాహార దీక్ష అట్లా కూర్చుంటారు కదా అప్పుడప్పుడు కొంచెం రాజకీయ నాయకులు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం తినరు, కాకపోతే నీళ్లు తాగుతారు. ఎందుకంటే నీళ్లు తాగడం తినడంతో సమానం కాదు. కాబట్టి అలా మహారాజా అంబరీష్ మహారాజు కూడా సరే నేను నీళ్లు మాత్రం తాగేసి పారాయణ చేస్తాను అనుకున్నాడు. ఎందుకంటే వేదాల్లో కూడా అలా ఒక శ్లోకం ఉంది. సో నీరు తాగుతాడా రెండింటి విధాలు. అందుకనే మామూలుగా యాక్చువల్లీ ఏకాదశిలో నిర్జల చేయొచ్చు అనమాట. నిర్జల చేస్తారు మామూలుగా, హైయెస్ట్ స్టాండర్డ్ అది ఏకాదశి నిర్జల చేయడం. కాకపోతే నిర్జల చేయడం అనేది మనకి అది సంభవం కాదు చాలా మందికి కూడా. అది అది మనకు కుదరదు కాబట్టి, కుదరకపోతే అప్పుడు నీళ్ళు తాగి చేసుకోవచ్చు అనమాట ఏకాదశి. అంటే నీళ్ళు తాగినా కానీ ఏమి వ్రతం భంగం కాదు. ఇంకా అది కూడా కుదరకపోతే అది కూడా చాలా మంది కుదరదు. కాబట్టి మనకి ప్రభుపాదులు వారు ఓకే మీరు ఫలాలు ఇంకా ఏకాదశి రోజు అలా బేసికల్లీ గ్రెయిన్స్ తినకూడదు, అది మెయిన్. గ్రెయిన్స్ అవి ఏమి తినకుండా పాలు పళ్ళు ఇంకా కూరగాయలు ఇలా ఇంకా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, నాన్ గ్రెయిన్ ఫుడ్, నట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అని కొన్ని ఐటమ్స్ చెప్పారు. సో ఆ విధంగా పాటించవచ్చు. దానివల్ల కూడా మనం గ్రెయిన్స్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అన్నము ఇలా రోటీ, గోధుమలు, బియ్యము, పప్పులు ఇవన్నీ తీసుకోకుండా కూడా మనము నాన్ గ్రెయిన్ ఫుడ్ తీసుకొని కూడా ఏకాదశి పాటించవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, వాళ్ళు పాటించవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ అంబరీష్ మహారాజు ఇలా ఆలోచించి సరే నీళ్ళు తాగితే అటు చేసినట్టు చేయకుండా రెండు విధాలకు కూడా దాన్ని చూసుకోవచ్చు కాబట్టి ఓకే. సో ఒక సైడ్ నుంచి నేను పాలన చేసినట్టే, ఇంకో సైడ్ నుంచి బ్రాహ్మణుల్ని అతిక్రమించినట్టు కూడా కాదు మర్యాదని అనేసి అలా ఆలోచించి అలా డిసిషన్కి వచ్చి నిర్ణయం తీసుకుంటే బ్రాహ్మణులు కూడా దాన్ని సమ్మతించారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామంట. 41వ శ్లోకం. ఇత్యపః ప్రాశ్య రాజర్షిస్ చింతయన్ మనసాచ్యుతం ప్రత్యచష్టా కురు శ్రేష్ట ద్విజాగమనం ఏవ సహ. కురు శ్రేష్ట అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి చెప్తున్నారు. ఈ విధంగా నీళ్లు తాగిన తర్వాత అంబరీష్ మహారాజు భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టాడు హృదయంతో. ఆ విధంగా భగవంతుడి పైన హృదయంలో స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇంకా దుర్వాసుని ఎప్పుడు తిరిగి వస్తాడు ఆయన కోసం అపేక్షిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు దుర్వాస జమునా కూలాత్ కృతావశ్యక ఆగతః రాజ్ఞాభినందితస్తస్య
బుబుదే చేష్టితం ధియా. ఈ విధంగా అప్పుడు అక్కడ మధ్యాహ్నం చేయవలసిన కార్యాలు చేసేసి దుర్వాసముని యమునా నదిలో స్నానం చేసి ఆయన బ్రహ్మం పైన ధ్యానం చేసుకొని అన్ని చేసుకొని కార్యాలు చేసుకొని ఆయన తిరిగి వచ్చాడనమాట యమున నది నుంచి. అప్పుడు రాజు ఆయన ఎంతో ఆదరపూర్వకంగా ఆయన్ని స్వాగతం పలికి ఆయన రిసీవ్ చేసుకున్నారు. కానీ దుర్వాసుని ఆయన యొక్క ఆయనకు సిద్ధి ఉన్న శక్తులతో, ఆయన యొక్క యోగ సిద్ధి శక్తితో ఆయన అర్థం చేసుకున్నాడు, ఇక్కడ అంబరీష్ మహారాజు నా యొక్క అనుమతి లేకుండానే నీళ్లు తాగేశాడు. ఈ విషయాన్ని గ్రహించాడు అనమాట దుర్వాసుడు. గ్రహించి మన్యునా ప్రచలద్గాత్రో భ్రూకూటే కుటిలాననః బుభుక్షితశ్చ సుతరాం రితాంజలిం అభాషత. సో అప్పుడు ఇంకా దుర్వాసుని ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు, మొత్తం ఆకలి మీద ఉన్నాడు అనమాట. ఆకలి మీద ఉన్నాడు, కోపం కూడా వచ్చేసింది ఇప్పుడు ఆకలి మీద. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. అలా కోపం కూడా వచ్చేసింది, ఒక సైడ్ ఆకలి మీద ఉన్నాడు, మొత్తం శరీరం అంతా కంపించిపోతుంది, మొత్తం ఫేస్ అంతా కూడా ఇప్పుడు కోపంతో అది వంకర అయిపోయింది. ఇంకా కోపం వస్తే ఇలా చూస్తాం కదా, అలా చూస్తున్నాడు అనమాట దుర్వాసుడు. అంటే రెండు కనుబొమ్మలు ఉంటాయి కదా, ఐబ్రోస్ ఇలా రెండు కరువు అయిపోయాయి అనమాట. ఇలా దగ్గరికి చూస్తున్నాడు, కోపంతో చూస్తున్నాడు అనమాట. కోపంతో చూస్తూ ఆయన కోపంతో ఇలా మాట్లాడతాడు అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ రెండు చేతులు జోడించి నిలబడ్డాడు. సో ఆయనతో కోపంతో ఇలా దుర్వాసుడు అంటున్నాడు, ఏమని? అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత ధర్మ వ్యతిక్రమం విష్ణోర్ అభక్తస్యేష మానినః. చూడు, ఎంత క్రూరమైన వ్యక్తివి నువ్వు, అసలు నువ్వు విష్ణు యొక్క భక్తుడివే కాదు, ఎంతో గర్వంతో అహంకారంతో నీ దగ్గర చాలా ఐశ్వర్యం సంపత్తి మంచి పొజిషన్ లో స్థానంలో నువ్వు ఉన్నావనేసి నిన్ను నువ్వే భగవంతుడు అనుకుంటున్నావా? చూడు ఎలా నువ్వు ధర్మాన్ని ఉల్లంఘించావో, మర్యాదని ఎలా వ్యతిక్రమించావో. ధర్మ వ్యతిక్రమం విష్ణు అభక్తస్య, నువ్వు విష్ణు యొక్క భక్తుడే కాదు, ఎందుకంటే నువ్వు ధర్మాన్ని వ్యతిక్రమించావు అనేసి ఇక్కడ దుర్వాసుని మన అంబరీష్ మహారాజ్ ఇలా కోపంతో అనేస్తున్నాడు అనమాట. సో తాత్పర్యంలో మనకి ఇక్కడ కోపంతో ఇలా తిట్టిన దుర్వాసుని మనకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళ ఆచార్యులు దీని యొక్క అర్థాన్ని ఇంకో విధంగా కూడా ఇస్తున్నారు అనమాట. ఈ శ్లోకాన్ని మనం అంటే సరిగ్గా అంటే నృశంశయ అంటే రాజు చాలా క్రూరుడు అని. కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇక్కడ దాన్ని ఇంకో విధంగా దాని అర్థాన్ని వివరిస్తున్నారు. ఏంటంటే రాజు యొక్క క్యారెక్టర్, దాని ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఇంకొక అర్థం ఏంటంటే దాని నుంచి వచ్చేది రాజు యొక్క చరిత్ర, క్యారెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారంట, అంత గొప్ప చరిత్ర అంట. ఎలా అంటున్నాడంటే అంటే అక్కడున్న నరులందరూ కూడా ఇంకా శంసస్య అంటే ఆ అంబరీషుడు ఎవరి యొక్క గుణాలను అందరూ కూడా గుణగానం చేస్తున్నారు, ఆయన చరిత్ర గురించి గుణగానం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకోటి చెప్పారు, ఎవరైతే వారి యొక్క ధనము సంపత్తి ద్వారా మదము ఎక్కిపోతారో, అంటే బాగా అహంకారులు అయిపోతారు, వాళ్ళని శ్రియ ఉన్మత్తస్య అంటారు. కానీ ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆ వాక్యాలను కూడా ఇంకోలాగా వర్ణిస్తున్నారు. ఏంటంటే అంబరీష్ మహారాజ్ ఎంత ఐశ్వర్యవంతుడంటే ఆయనకు ఈ యొక్క సంపత్తి పట్ల ఏమాత్రం వ్యామోహం లేదు, పిచ్చి లేదు అని. ఆయన ఇలాంటి ఆస్తి భౌతిక సంపత్తి పట్ల ఉండే ఈ వ్యామోహాన్ని ఎప్పుడో ఆయన అతిక్రమించాడు అనేసి దాన్ని వర్ణిస్తున్నారు. అలా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీనింగ్. సంస్కృతిలో ఎలా ఉంటుందంటే మీరు వర్డ్స్ ని ఎలా బ్రేక్ చేస్తారు, ఇంకొక వర్డ్ కి
2-3 మీనింగ్స్ ఉంటాయి, సందర్భానుసారంగా మీనింగ్స్ యూజ్ చేయొచ్చు. సో అందుకనే సంస్కృతిని మనం ఒకే శ్లోకాన్ని ఎన్నో విధాలుగా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనకి అదేంటి ఇలా ఎందుకు మరి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక మీనింగ్ అక్కడ ఉంటే ఇంకో మీనింగ్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు తాత్పర్యంలో, ఆయన యొక్క తాత్పర్యంలో అంటే విషయం ఏంటంటే మామూలుగా విశ్వనాథ్ చక్రవర్తి ఎక్కడైనా మీరు చూడొచ్చు భాగవతంలో ఆయన ఏం చేస్తారంటే ఎక్కడైనా ఇలా ఎవరైనా భక్తుల్ని కానీ భగవంతుడిని కానీ తిట్టారనుకోండి, ఏమైనా అనుచితమైన శబ్దాలు మాట్లాడి ఇక్కడ ఇప్పుడు దుర్వాసుని అంబరీష్ మహారాజుకి అంటాడు, అలాగే ఎక్కడో శిశుపాలుడు కృష్ణుడికి అంటాడు, లేకపోతే అలా ఇంకొక ఎవరో అసురుడు భగవంతుడు తిడతాడు. సో అలాంటివన్నీ మనం భాగవతంలో చదువుతాం కదా. అలా తిట్లో భక్తుల్ని భగవంతుని ఎవరైనా తిడుతుంటే, ఎవరైనా భక్తుల్ని కానీ భగవంతుడిని కానీ తిట్టారనుకోండి, ఏమైనా తప్పుడు వాక్యాలు తప్పుడు పదాలు యూజ్ చేస్తే అలాంటిది మనము యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సరే అలాంటివన్నీ వినకూడదు, చదవకూడదు. లేకపోతే ఎవరైనా భగవంతుడిని కానీ భక్తుడిని కానీ ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, అది వినడం మంచిది కాదు మనకి, అవునా? అందుకనే అది అపరాధం అయిపోవచ్చు. అందుకనే ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అయినా మనం ఎవరు భక్తులు అలా వినాలనుకో, అవునా? సో మనం ఎప్పుడు భగవంతుడు ఇంకా భక్తుల యొక్క ప్రశంసలే వినాలనుకుంటాం. అందుకనే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎక్కడెక్కడ ఇలా ఉంటుందో భక్తులకి ఇలా ఎవరు తిడితే భక్తుల్ని కానీ భగవంతుని కానీ భక్తులకు నచ్చదు, ఇంకా అది అపరాధం కూడా. సో అందుకనే దాన్ని కూడా ఆ శ్లోకాన్ని కూడా కరెక్ట్ గా భగవంతుడిని భక్తుడిని అక్కడ ప్రశంసించే విధంగా దాన్ని యొక్క అర్థాన్ని తీసి మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దాని తాత్పర్యాలు ఇస్తారు. అవే ప్రభుపాల్ వారు తీసి ఇక్కడ రాశారు, మనకి ఇచ్చారు. సో అందుకనే మీరు చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ. అలాగే ఇంకొక శబ్దం ఇక్కడ ఇచ్చారు, ఈశమానిన అంటే ఇంకో విధంగా అర్థం ఇక్కడ ఏంటంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తున్నారు. అలాగే ఈ శబ్దానికి అర్థం ఏం తీయొచ్చు అంటే, అర్థం ఏముండొచ్చు అంటే ఆయన భగవంతుడిని ఎంతగా గౌరవిస్తాడు అనేది. అంటే ఎంతగా గౌరవిస్తాడంటే ఆయన ఇలా ఏకాదశిని పాలన చేయడానికి కావాల్సిన నియమాల్ని ఉల్లంఘించలేదు. ఇలా దుర్వాస మునిని గురించి ఆలోచిస్తూ ఆయన నీళ్లు తాగాడు. అంటే భగవంతుడిని ఎంతగా గౌరవిస్తాడంటే దుర్వాస ముని గురించి ఆలోచించి కూడా ఆయన నీళ్లు తాగాడు. ఎందుకంటే అక్కడ ఏకాదశిని కూడా పాలన చేయాలి, అది ఉల్లంఘించకూడదు, అది భగవంతుడిని గౌరవించాలనేసి అలా ఆలోచించి ఆయన తీసుకున్నాడు నిర్ణయం. ఈ విధంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంబరీష్ మహారాజు చేసింది ఆయన కార్యాలన్నీ కూడా కరెక్టే అని ప్రశంసిస్తూ ఈ శ్లోకాన్ని అక్కడ ఎగ్జాక్ట్లీ రివర్స్ మీనింగ్ వచ్చే విధంగా దీన్ని ఒక విధంగా ఇంకో విధంగా అర్థం చేస్తున్నాడు మనకి. అంటే ఇక్కడ దుర్వాసుని నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు విష్ణు భక్తుడివే కాదు, నువ్వు ధర్మాన్ని పాటించలేదని తిడితే అసలు ఆయన సరైన ధర్మాన్ని సరిగ్గా భగవంతుని గౌరవిస్తానని ఆయనకి కరెక్ట్ గా దాని ఆపోజిట్ గా అంబరీష్ మహారాజ్ చేసింది కరెక్టే, ఆయన ఎంతో ప్రశంసనీయుడు ఆయన చేసిన కార్యానికని ఆయన్ని గుణగానం చేస్తూ ఈ యొక్క అర్థాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇలా చాలా చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల మనం చూస్తాము. సో అక్కడ అది మనము అప్పుడు మీరు అనుకోవద్దు ఎందుకు ఇలా మరి అక్కడ ఒక మీనింగ్ ఇక్కడ ఒక మీనింగ్ ఎందుకు ఇస్తున్నారంటే మెయిన్ ఉద్దేశం ఇదనమాట. నెక్స్ట్ 45వ శ్లోకం, యో మామతితమాయతం అతిథ్యేన నిమంత్ర్య చ అదత్వా భుక్తవాంస్తస్య సద్యస్తే దర్శయే ఫలం. మహారాజు అంబరీషుడు అంటాడు, ఓ మహారాజు అంబరీష, నువ్వేమో నన్ను ఆహ్వానించి మీ ఇంట్లో ఒక అతిథిగా ఇక్కడ భోజనం చేయని చెప్పి అలా నాకు భోజనం పెట్టకుండా నువ్వే ముందు తినేస్తావా? ఇలాంటి అసభ్యకరమైన వ్యవహారం చేసినందుకు నేను ఇప్పుడు నిన్ను దండిస్తాను అనేసి దుర్వాసుని అంబరీషుడికి అంటాడు. ఇప్పుడు ఇక్కడ అంబరీషుడు ఏంటంటే ఒక భక్తుడు, వైష్ణవుడు. ఇక్కడ దుర్వాసుని ఏంటంటే ఆయన ఒక యోగి, సిద్ధ యోగి, ఎన్నో సిద్ధులు శక్తులు సంపాదించుకున్న తపస్సు ద్వారా ధ్యానం ద్వారా బ్రహ్మం పైన ధ్యానం చేసుకుని తపస్సులు చేసుకుని ఎన్నో సిద్ధులు శక్తులు సంపాదించుకున్న శక్తివంతమైన యోగి. అంటే ఇప్పుడు ఒక యోగి వర్సెస్ డివోటీ అన్నమాట. అంటే ఎవరు శక్తివంతుడు? సో మనకి ఇక్కడ అర్థమవుతుంది, భక్తుణ్ణి ఎప్పుడు కూడా ఈ యోగి అనే వ్యక్తి ఎన్నో సిద్ధులు తెలిసిన యోగి ఎప్పుడు భక్తుణ్ణి ఎప్పుడు ఓడించలేడు.
అది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ యొక్క లీల ద్వారా. ఇక్కడ దుర్వాసుని అంటున్నాడు, నేను ఇప్పుడు నిన్ను దండిస్తాను అని అంటున్నాడు మహారాజు అంబరీషుని, కానీ ఆయన దండించలేడు, అందులో విఫలమైపోతాడు. అదే ఈ లీలలో మనం తెలుసుకోవాల్సింది. హరాభక్తస్య కుతో మహద్గుణా, ఎందుకంటే ఎవరైతే శుద్ధ భక్తులు కాదో ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా దుర్వాసుని ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, అర్థం చేసుకుంటాం మనం. సో అలా ఎవరైతే శుద్ధ భక్తులు కాదో అలాంటి వారికి ఏ మంచి గుణాలు ఉండవంట, ఏ యోగ్యత ఉండదన్నారు. ఎంత గొప్ప సిద్ధి శక్తి ఉన్న ఆయన దగ్గర, ఎంత గొప్ప జ్ఞాని, ఎంత పెద్ద కర్మి అయినా సరే, ఆయన అన్ని సందర్భాల్లో కూడా భగవంతుడి యొక్క భక్తులే విజయవంతం అవుతారు. అదే ఈ యొక్క లీల, ఈ యొక్క ఘటన ద్వారా ఇక్కడ దుర్వాస ముని వర్సెస్ అంబరీష్ మహారాజు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ ఘటన ద్వారా మనము ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము ఈ లీల నుంచి. ఇది మొదటి విషయం. ఇక్కడ మనకు అట్లీస్ట్ మనకు విషయం తెలుస్తుంది, ఏం నేర్చుకోవచ్చు. సో చాలా మంది అనుకుంటారు భగవంతుడు భక్తులు అంటే వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళని ఈజీగా మనం మోసం చేయొచ్చు, వాళ్ళని దండించవచ్చు, వాళ్ళని చంపేయచ్చు, వాళ్ళని ఓడించేయచ్చు, వాళ్ళని అవమానించవచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఏమనరు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం శక్తి లేదు, అలా ఎంతో మంది అనుకుంటూ ఉంటారు అనమాట. వేరే జ్ఞానులు, మాయావాదులు, లేకపోతే ఇలాంటి సిద్ధి ఉన్న యోగులు, లేకపోతే ఇలాంటి కర్మీలు, వీళ్ళందరూ అనుకుంటారు అభక్తులు. సో కానీ ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే అంబరీష్ మహారాజ్ ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైన వ్యక్తి, ఒక భక్తుడు ఎంత శక్తివంతమైన వాడు మనకు అర్థమవుతుంది. భగవంతుడు యాక్చువల్లీ ఏంటంటే చూడండి, అందరికీ శక్తినిచ్చేది భగవంతుడే. అది యోగి అయినా సరే, సిద్ధి అయినా సరే, కర్మి అయినా సరే, భక్తుడైనా సరే, అభక్తుడైనా సరే, ఎవరైనా సరే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు ఏంటంటే మేము చాలా శక్తివంతులం అని వాళ్ళు అనుకుంటారు, ఈ శక్తి మాది అని అనుకుంటారు. భక్తుడు ఏంటంటే ఎందుకు నమ్రతగా ఉంటాడంటే ఆయన నాదేం లేదు, అంత భగవంతుడిదే, కాబట్టి ఎందుకు అంత అహంకారం, నాకు అవసరం లేదు, నాకు అంత అహంకారం, అంతా భగవంతుడు, ఆయన కావాల్సినప్పుడు ఇస్తాడు, కావాల్సినప్పుడు తీసేసుకుంటాడు, అది ఆయనది సంపత్తి. సో శక్తి కూడా ఆయన ఇస్తాడు, ఆయన కావాలనుకుంటే. నేను నా ద్వారా ఏమైనా చేయాలనుకుంటే భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడు, లేకపోతే నన్ను రక్షించాలంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించాలనుకుంటే ఎవరు కూడా నన్ను ఏం చేయరు. సో అందుకనే భక్తుడికి ఏంటంటే అటువంటి నమ్మకం, శ్రద్ధ భగవంతుడి పైన. ఇంకా ఆయనకి ఈ విషయం కూడా తెలుసు, ఇది నాది కాదు, అంత భగవంతుడిది. ఇంకా భగవంతుడు అందరికన్నా శక్తివంతమైన వాడు అని భక్తుడికి తెలుసు. సో అందుకనే మనం ఈ విషయాన్ని బాగా చూస్తాం అంబరీష్ మహారాజు ఈ యొక్క లీలలో, ఇలాంటి ఘటనలు. 46వ శ్లోకం. సో 46వ శ్లోకం వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నాము. రైట్. ఏవం బ్రువాణ ఉత్కృత్య జతాం రోష ప్రదీపితాః తస్య సన్నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమాం. ఎప్పుడైతే దుర్వాసుని ఇలా అన్నాడు, ఇలా ఆయన కోపంతో ఆయన మొత్తం మొహం అంతా ఎర్రగా అయిపోయింది. అప్పుడు వెంటనే ఆయన జటలోంచి కొన్ని వెంట్రుకల్ని పీకేసి వెంటనే అక్కడి నుంచి ఒక అసురుణ్ణి సృష్టించాడు అనమాట. ఈ అంబరీష్ మహారాజుని చంపేయడానికి లేకపోతే దండించడానికి ఒక అసురుణ్ణి వెంటనే సృష్టించాడు. వెంటనే ఒక అసురుడు ప్రత్యక్షమైపోయాడు. తామాపతంతీం జ్వలతీం అసిహస్తాం పదాభువం వేపయంతీం సముద్వీక్ష్య నచచాల పదాన్ నృపః. సో ఈ విధంగా ఆయన చేతిలో ఆయన ఒక త్రిశూలం తీసుకొని తద్వారా మొత్తం అంటే ఆ వ్యక్తి ఎవరైతే సృష్టించాడో ఎవరినైతే దుర్వాసుని
చేతికి త్రిశూలం తీసుకొని మొత్తం పృథివీ అంతా కంపించే విధంగా ఆయన నడక, ఇంకా ఆయన ఎంతో అగ్ని వచ్చేస్తుందంట. అంటే ఆయన నుంచి అంత తేజస్సు అగ్ని బయటకు వస్తుందన్నమాట. అలాంటి ఒక అసురుణ్ణి, జీవిని సృష్టించాడనమాట. ఎవరు? దుర్వాసుడు. ఆయనకంత శక్తి ఉంది. సో వెంటనే అతను అలా త్రిశూలాన్ని తీసుకొని అంబరీష్ మహారాజ్ ముందుకు వచ్చాడంట. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నచచాల పదాన్ృపః, అవునా? అప్పుడు ఇలా మొత్తం హృదయాన్ని మొత్తం పృథివీని వణికిస్తూ, అంటే కంపిస్తూ, అలాంటి భయంకరమైన శక్తి ఉన్న ఆ యొక్క అసురుడు అలా నడుచుకుంటూ త్రిశూలం తీసుకొని ఈ అంబరీష్ మహారాజ్ చంపడానికి వస్తుంటే అంబరీష్ మహారాజ్ మాత్రం చూసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదంట. నచచాల పదాన్ృపః, అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలలేదంట. ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. నచచాల పదాన్ృపః, అక్కడి నుంచి ఒక్క పదం కూడా కదలలేదంట రాజు. సో ఇదన్నమాట స్పెషాలిటీ ఇందులో. విశేషం అంటే ఇది అసలు చెప్పాలంటే. సో దీని నుంచి అసలు అంబరీష్ మహారాజ్ ఎంత గొప్ప రాజు, భగవంతుడు పైన ఎంత నమ్మకం, ఎంత నమ్మకమే కాకుండా ఆయన భగవంతుడి పైన సంపూర్ణంగా శరణాగతుడు, అంటే సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాడు. భగవంతుడు కావాలంటే నన్ను రక్షిస్తాడు, లేదంటే లేదు, ఆయన ఇష్టం. సో ఆ విధంగా అలా భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడు అన్నమాట. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా భగవంతుడి శరణం తీసుకుంటారో వాళ్ళకి ఏమాత్రం భయం ఉండదు. ఇలా ఎవరో రాక్షసులు, అసురులు వచ్చినా కానీ ముందుకు చంపడానికి ముందు త్రిశూలం తీసుకుని దగ్గరకు వచ్చేసినా కానీ ఆయన ఏమాత్రం భయపడట్లేదు. ఆయన్ని రక్షించుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు. అలాగే నించుని కూడా పారిపోవట్లేదు. అక్కడి నుంచి కూడా కదలట్లేదు. ఆయనకి ఏమాత్రం భయం కూడా వేయట్లేదు. సో అందుకనే ఇక్కడ రాశాను, నారాయణ పరాసర్వే నకుతశ్చన బిభ్యతి. సో ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో నారాయణ యొక్క, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఏ భౌతిక విపద ఇలాంటి పరిస్థితి వచ్చినా, ఆయన భయంకరమైన పరిస్థితి నుంచి ఏం భయపడరు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం చూసాము, ఇంకా చూస్తాము. సో ప్రహ్లాద్ మహారాజు చాలా ఉత్తమమైన ఉదాహరణ మనం చూసాము. అలా ఎన్నో రకాలుగా భయపెట్టిన, చంపడానికి ప్రయత్నించిన తన తండ్రి అయినా కానీ ఆ 5 ఏళ్ల బాలకుడు అయిన ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా భయపడలేదు. అలాగే ఇక్కడ మనము అంబరీష్ మహారాజు నుంచి కూడా అదే విషయాన్ని గ్రహించవచ్చు, చూడొచ్చు. ఇలా మనము అంటే వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అంటే, ఇప్పుడు అంత గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో కూడా ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, ఆపదలు, అలా విపదలు వస్తూ ఉంటాయి. బాధలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం ఎవరికైనా సరే పెద్ద చిన్న తేడా లేదనమాట. అది ఆ భక్తులు తేడా, అందరి జీవితాల్లో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అలా ఎవరో ఒకరు దాడి చేయడం అనేది జరుగుతుంది, అన్ని జరుగుతాయి. కానీ విశేషం ఏంటంటే డిఫరెన్స్ ఇదనమాట. చాలా మంది అడిగే ప్రశ్న, అయ్యో ఆయన అంత గొప్ప భక్తుడు, ఆయనకి ఎందుకు అలా జరిగింది, ఆయన ఎందుకు అలా చేశారు, ఆయనకు అంత కష్టం ఎందుకు వచ్చింది, ఆయన. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చరిత్ర చూస్తే భాగవతంలో అలా ఎంతో మంది భక్తులు జీవితాలు మీరు చూస్తే, అందరి భక్తులు చాలా జీవిత, పాండవులు కానీ, కుంతి మహారాణి కానీ, ద్రౌపది కానీ, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజే కానీ, ఇక్కడ అంబరీష్ మహారాజే కానీ, ఇలా ఎంతో మంది భక్తులు వాళ్ళ జీవితంలో మీరు చూస్తారు, ఎవరో ఒకరు దాడి చేస్తారు, వాళ్ళు ఎన్నో కష్టాలకు గురవుతారు. కానీ విశేషం ఏంటంటే, భక్తుల్లో మీరు గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అవి చూసి భయపడి భగవంతుడి నుంచి నమ్మకం అనేది వదిలేయలేదు. చాలా మంది ఏంటంటే, నేను ఇంత పూజించాను భగవంతుడిని, అయినా నాకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఆదుకోలేదు అనేసి, భగవంతుడు అసలు ఉన్నాడా లేదా అని నమ్మకం వదిలేస్తారు భగవంతుడి పైన. కాకపోతే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన భక్తుల నుంచి అలా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ఎలా ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, ఎలా ఆ పరిస్థితుల్ని మనం చూడాలి, ఎలా ఆ పరిస్థితులు మనం సహించాలి అనే విషయాల్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఈ యొక్క అంబరీష్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు వంటి భక్తుల నుంచి. సో ఈ విధంగా అభక్తులు, రాక్షసులు, అసలు ఇప్పుడు ఎవరో ఒకరు ఇలా భక్తుల్ని హింసించడానికి,
చంపడానికి ఏదో ఒకటి వాళ్ళని ఇచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శుద్ధ భక్తులు. కాకపోతే శుద్ధ భక్తుల విశేషం ఏంటంటే ఇది మొత్తం భగవంతుడి పైనే భారం వేసేసి ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం భయపడరు, విచలితం అవ్వరు. ఇంకా వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతారన్నమాట. ఇది మెయిన్. ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మనా దదాహ కృత్యాం తాం చక్రం వృద్ధాహిమివ పావకః. ఎలాగైతే ఒక అగ్ని అడవిలో పుడుతుందో అది మొత్తం ధ్వంసం చేసేస్తుంది. అందులో అడవిలో ఉన్న ఒక పాము, ఎంత కోపంతో ఉన్న పాము అయినా సరే దాన్ని కూడా భస్మం చేస్తుంది. ఆ పాము కూడా ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేదు, అది కూడా భస్మం అయిపోతుంది, ఎంత కోపం ఉన్నా సరే పాము. అలాగే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే భగవంతుడు ముందుగానే ఆర్డర్ ఇచ్చారు సుదర్శన చక్రాన్ని అక్కడ ఉండమని అంబరీష్ మహారాజ్ దగ్గర ఆయన సంరక్షణ కోసం. సుదర్శన చక్రాన్ని అక్కడ ఆల్రెడీ భగవంతుడు అరేంజ్మెంట్ చేసి పెట్టాడు. సో వెంటనే అలా అసురుడు అలా ముందుకు వచ్చాడు కదా త్రిశూలం తీసుకుని, అప్పుడు వెంటనే సుదర్శన చక్రం వచ్చేసి ఆ అసురుణ్ణి, ఎవరైతే ఈ దుర్వాసుని సృష్టించాడో, కాల్చి బూడిద చేసేసిందట. అలా ఆ అసురుణ్ణి కాల్చి బూడిద చేసేసి సుదర్శన చక్రం అంబరీష్ మహారాజుని రక్షించింది. రైట్, ఇది జరిగిన కథ. సో ఆయన మాత్రం, అంబరీషుడు మాత్రం భయపడలేదు, ఒక ఇంచు కూడా కదలలేదు అక్కడి నుంచి. ఇంకా ఇంకా చెప్పాలంటే భగవంతుడిని కూడా ప్రార్థించుకోలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నన్ను రక్షించు భగవంతుడా అని కూడా అడగలేదు అంబరీష్ మహారాజు. సో ఆయన ఓన్లీ భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ నించున్నాడు అంతే. ఆయన ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాడు, అలాగే భగవంతుడి చింతనలో ఉన్నాడు అంతే. హృదయంలో భగవంతుడిని చింతిస్తూ ఉంటాడు, అలా చింతిస్తున్నాడు అంతేగాని ఆలోచిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాడు అంతేగాని నన్ను రక్షించు అని కూడా అడగలేదంట. సో ఎందుకంటే ఒక భక్తుడు అసలు భయం లేదనమాట, మృత్యు అంటేనే భయం లేదు. ఎందుకంటే ఆయన భగవంతుడి పైన ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి. ఎందుకంటే ఆయన భగవంతుడి పైన మనం ఎందుకు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక మంచి పాయింట్ రాశారు ఏంటంటే a devotee is never fearful of his death, for he meditates on the supreme personality of Godhead always, not for any material profit but as his duty. అంటే ఇది ఒక భక్తుడు ఎందుకు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాడు, ఇప్పుడు నేను భగవంతుని తలుచుకుంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు ఈ అసురుడి నుంచి, అలా ఆలోచించి భక్తుడు భగవంతుడి పైన ధ్యానం చేసుకోవట్లేదు. సో ఇక్కడ అంబరీష్ మహారాజు అలా ఆలోచించి భగవంతుడిని స్మరించుకోవట్లేదు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఆయన స్మరించుకుంటున్నాడు ఎందుకంటే ఆయన భగవంతుడి పట్ల ఆయనకు అటువంటి శ్రద్ధ, ప్రేమ, భక్తి ఉంది. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇది నా కర్తవ్యం, భగవంతుడిని స్మరించుకోవడం ఇది నా కర్తవ్యం, ఇది నా డ్యూటీ. అంతేగాని భగవంతుడి నుంచి ఇప్పుడు నేను ఏదో ఆశించి ఇక్కడ భగవంతుని ఆయన ధ్యానం చేసుకోవట్లేదు. మనం భగవంతుడిని గుర్తు చేసుకుంటాం ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు, అలా అవసరం వచ్చినప్పుడు అవసరం కోసం భగవంతుడిని గుర్తు చేసుకోవట్లేదు ఇక్కడ అంబరీష్ మహారాజు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. సో అలా ఏదో భౌతిక లాభాన్ని ఆశించి భగవంతుడిని గుర్తు చేసుకోవడం అనమాట భక్తుడు. అలా చేసుకునేవాడు అంటే శుద్ధ భక్తుడు కాదు, ఆయన కూడా భక్తుడే కానీ టాప్ లెవెల్ భక్తుడు కాదనమాట. సో అందుకనే ఇది భక్తుడు అది నా కర్తవ్యం, భగవంతుడి పైన ఎప్పుడు భగవంతుడిని సేవ చేసుకోవడం, భగవంతుడిని స్మరించుకోవడం, ఇది నా కర్తవ్యం అని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే, ఏదో లాభం ఆశించక. కానీ భగవంతుడికి తెలుసు తన భక్తుల్ని ఎలా రక్షించుకోవాలి. భగవంతుడికి అన్ని తెలుసు, ఆయన అన్ని చూస్తున్నాడు, అన్ని చూడగలడు. యాక్చువల్ చెప్పాలంటే మనం అడగాల్సిన అవసరం కూడా లేదు, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో మనకి ఏది బెస్ట్, మనకి రక్షించాలా వద్దా అన్ని భగవంతుడికి తెలుసు.
సో అందుకే మనం అడగాల్సిన అవసరమే లేదు. సో అందుకనే అక్కడ ఇలా ఏమి జరగకుండా ముందే అక్కడ అరేంజ్మెంట్ చేసి పెట్టేశారు సుదర్శన చక్రాన్ని రక్షించడానికి మహారాజా అంబరీషుడిని. అంటే ఈ విధంగా ఆయన ఇలా ఆపద రాక ముందు నుంచే భగవంతుడు అంబరీష్ మహారాజు రక్షణ కోసం అక్కడ అరేంజ్మెంట్ చేసి పెట్టేశారు. అందుకని భగవంతుడు అన్నాడు కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి. సో ఈ విధంగా ఎవరైనా సరే భక్తి చేసుకోవడం మొదలు పెట్టారంటే చాలండి, భగవంతుడి యొక్క రక్షణ వాళ్ళకి లభిస్తుంది. అది భగవద్గీతలో కూడా చెప్పారు కదా, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిషామి మా శుచః. మీరు నాకు శరణాగతం అయిపోతే సరిపోతుంది అంతే, భగవంతుడి మన శరణంలోకి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. అన్ని పాపాలని భగవంతుడు తొలగించేసి మనకు మోక్షాన్ని కూడా ప్రసాదించే ఆ యొక్క బాధ్యతను భగవంతుడు తీసేసుకున్నాడు. అంటే మనం భక్తి మొదలు పెట్టగానే, భగవంతుడికి శరణాగతం అవ్వడం మొదలు పెట్టగానే మనకు భగవంతుడి నుంచి రక్షణ కూడా మొదలైపోతుంది. అలా అనమాట. అంటే ఈరోజు భక్తి చేసుకుంటే ఎప్పుడో భగవంతుడు నన్ను రక్షిస్తాడు అలా కాదు, లేకపోతే ఎప్పుడో నాకు రక్షణ కలుగుతుంది అనేది ఏం లేదు, వెంటనే రక్షణ అనమాట. ఎందుకంటే భగవంతుడు అంత దయామయుడు, ఇంకా భక్తుల్ని ఎల్లప్పుడూ ఆయన సంరక్షిస్తాడు. కాబట్టి భక్తుడు నిశ్చింతగా భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. వీటన్నిటి గురించి భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒక పాము, ఇక్కడ ప్రభుపాద రాసిన ఒక పాము ఎంతో కోపంతో ఉండి కాటు వేయాలనుకుంటుంది. కానీ ఎప్పుడైతే అలాంటి పాము అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుందో, ఇక్కడ అడవిలో పుట్టే అగ్నిలో, అది కూడా ఏం చేయలేదన్నమాట. ఆ యొక్క అగ్నిలో మాడి అంత బూడిదైపోతుంది అనమాట అగ్నిలో. సో ఈ విధంగా ఒక శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే, ఎంత కోపంతో ఉన్నా సరే, ఏదో భక్తుల్ని ఏదో విధంగా హాని కలిగించాలని ఎంత ప్రయత్నించినా సరే, అతను ఎంత శక్తివంతుడైనా సరే, ఇక్కడ ఈ అగ్నిలో మాడి అటువంటి శత్రువు బూడిదైపోవాల్సిందే. ఆ అగ్ని ఏంటి అంటే భక్తి, భగవంతుడికి మనం చేసుకునే భక్తి. ఈ అగ్నిలో ఏ శత్రువైనా సరే మాడి బసైపోవాల్సింది. అందుకనే ఇక్కడ చెప్పేది అదే అన్నమాట. ఓకేనా? సో ఇది పవర్ ఆఫ్ భక్తి అనమాట. భక్తికి ఉన్న శక్తి మనం ఇప్పుడు చూడొచ్చు బేసికలీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 49వ శ్లోకం. తర్వాత ఆయన చూశాడనమాట దుర్వాసుని. తద్ అభిద్రవద్ ఉద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలం దుర్వాసదుద్రువే భీతో దిక్షు ప్రాణ పరిప్సయా. ఎప్పుడైతే చూశాడో నేను చేసిన ప్రయత్నం, ఇతన్ని చంపడానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింది, ఇంకా సుదర్శన చక్ర ఇప్పుడు ఆ అసురుడిని బూడిద చేసేసిన తర్వాత, చంపేసిన తర్వాత నా వైపు వస్తుంది అని గమనించాడు దుర్వాసుని. ఆయనకు భయం వేసిందంట. దుర్వాస దుద్రువే భీతో, ఆయనకు భయమేసి, ఫుల్గా భయమేసి ఇప్పుడు దుద్రువే అంటే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అనమాట. దిక్షు ప్రాణ పరిప్సయా, ఆయన ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రతి దిక్కులో పరిగెత్తు ప్రయత్నించాడంట. అంటే ఏ దిక్కులో పరిగెడితే ఆయన తన ప్రాణాలను రక్షించుకోవచ్చు అటువైపు పరిగెత్తు వెళ్ళిపోతూనే ఉన్నాడంటే, ఎందుకంటే సుదర్శన చక్ర వెనకాల నుంచి వెంబడిస్తుంది అనమాట దుర్వాసుని. చూడండి, ఇది చాలా పెద్ద డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. అంబరీష్ మహారాజు మాత్రం తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే నిల్చొని ఏదైనా సరే అని. అంటే ఆయనకు మృత్యు భయమే లేదు. భక్తుడికి ఏంటంటే మృత్యు భయమే లేదన్నమాట. మీరు అనొచ్చు అదేంటండి నేను భక్తి చేసుకుంటున్నాను మరి నన్ను ఎందుకు రక్షించట్లేదు భగవంతుడు అంటే, చూడండి భగవంతుడు రక్షిస్తాడు, మనని భక్తుల్ని రక్షిస్తాడు. అంటే శరీరాన్ని కాదండి రక్షించేది, మన భక్తిని భగవంతుడు రక్షించేది. ఎందుకంటే మీరు భక్తులైనా అభక్తులైనా సరే, ఎవరైనా సరే అందరూ చనిపోవాల్సిందే.
జాతస్య హి ధ్రువ మృత్యుర్జన్మ. సో ఎవరైనా సరే ఈ యొక్క ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో పుట్టారంటే కంపల్సరీ చనిపోవాలి. భగవద్గీతలో చెప్పారు. అది ప్రకృతి నియమం. కాబట్టి ఒకరోజు ఎలాగైనా చావాల్సిందే అందరూ. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? సో భగవంతుడికి భక్తి చేసుకున్న వాళ్ళు, ఒకవేళ మనం ఆల్రెడీ శుద్ధ భక్తులైతే భగవద్గీత ధామానికి వెళ్ళిపోతాము. లేకపోయినా కానీ పర్వాలేదు. మనకు చేసుకున్న భక్తి మనని రక్షిస్తుంది. నెక్స్ట్ మనకు మంచి గతిని మనకు ఇస్తుందనమాట. సో ఆల్రెడీ భక్తి స్టార్ట్ అయిపోయిందంటే ఇక మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచిగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు దానికి తగ్గట్టుగా నెక్స్ట్ మంచి ఫలితమే లభిస్తుందనమాట. సో ఒకవేళ మనకి భగవంతుడు అప్పుడప్పుడు మన ఈ శరీరాన్ని కూడా రక్షించొచ్చు, రక్షించకపోవచ్చు. అది అంత ఇంపార్టెంట్ కాదనమాట. అందుకే భక్తుడు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు. మృత్యు వస్తుందా? సరే, నేను భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాను, భగవంతుడిని స్మరించుకుంటున్నాను, నాకేం భయం లేదు. మృత్యు వచ్చినా చనిపోయినా పర్లేదు. నెక్స్ట్ మంచి డెస్టినేషన్ ఉంటుంది. ఇంకా భగవంతుడిని భక్తి అయితే చేసుకుంటున్నాను, చేసుకోవాలని కోరిక అయితే ఉంది కనుక భగవంతుడు నాకు మంచి స్థానాన్ని ఇస్తాడు, ఎక్కడైతే మళ్ళీ నేను భక్తిని కంటిన్యూ చేసుకోగలను. మనకేంటి, భగవంతుడికి భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. ఇదే శరీరంలో ఉండి చేసుకోవాలనేది రూల్ లేదు. ఎలాగో ఈ శరీరంలో మీరు శాశ్వతంగా ఉండి భక్తి చేసుకోలేరు. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే. సో ఉన్నంత కాలం మనం భక్తి సేవ చేసుకోవాలి. సో అలా భగవంతుడు మనకి ఈ శరీరంలో ఉండి భక్తి చేసుకోవడానికి భగవంతుడు అనుకుంటే, భగవంతుడు కావాలనుకుంటే భగవంతుడు మన శరీరాన్ని రక్షిస్తాడు. లేదు మనం ఈ శరీరం నుంచి కాకుండా ఇంకో శరీరంలోకి వెళ్ళి భక్తి కంటిన్యూ చేయాలి అని అనుకుంటే భగవంతుడు రక్షించకపోవచ్చు. కానీ మన భక్తి అయితే నశించిపోదు ఎప్పుడు. అది దానికి ఎప్పుడు రక్షణ కలుగుతుంది. అప్పుడప్పుడు శరీరాన్ని కూడా రక్షిస్తాడు భగవంతుడు, ఆయనకు కావాలనుకుంటే. ఆయన ఇష్టం అది. లేకపోతే అప్పుడప్పుడు రక్షించకపోవచ్చు ఈ యొక్క శరీరాన్ని. అది ఎలాగో ఒకరోజు మనం వదిలేయాల్సింది దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ అందుకనే అంబరీష్ మహారాజు భయపడ్డు. ఎందుకంటే ఆయనకు ఆసక్తి లేదు శరీరం పైన, ఇంకా బతికి ఉండాలని దానిపైన కూడా ఆయనకి ఏమి ఆసక్తి లేదు. భగవంతుడి ఇష్టం. సో నాయనేం టెన్షన్ తీసుకోవడం అనమాట. కానీ దుర్వాసుముని అదే డిఫరెన్స్. దుర్వాసుముని చూడండి, ఆయన ఇప్పటివరకు పెద్ద చాలా కోపంతో అంత శక్తి ఉన్నాయి, చాలా మాటలు అనేసాడు అంబరీషుడిని. కానీ ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఇక్కడ బిహేవియర్ లో. అంబరీష్ మాత్రం ఎక్కడ పారిపోలేదు అసురుడి దగ్గరికి వస్తే చంపడానికి. కానీ ఇక్కడ సుదర్శన చక్రం వెంబడిస్తుంటే, ఆయన వైపు వస్తుంటేనే ఇంకా దుర్వాసుని భయంతో అక్కడ నుంచి పారిపోయాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. అంబరీష్ మహారాజ్ ఏదో సైలెంట్ గా ఆయన కాళ్ళ ముందు కూర్చొని వచ్చినప్పుడు ఆయనకు అన్ని అతిథి సత్కారాలు చేశారు అన్నంత మాత్రాన ఇప్పుడు అంబరీష్ మహారాజ్కి శక్తి లేక ఆయనకి భయపడి ఆయన చేయట్లేదు. అది మర్యాద, అతిథి మర్యాద. ఇంకా ఆయన ఒక సాధువు, ఋషి, ముని అని చేస్తున్నాడు. అతిథి మర్యాద, ధర్మాన్ని ఎలా అనుసరించాలో అని అనుసరిస్తున్నారు. అంతేగాని ఏదో దుర్వాసుని శక్తికి భయపడు అలాంటి అతిథి సత్కారాలు చేయట్లేదు ఆయనకి. అంబరీష్ మహారాజు శుద్ధ భక్తుడు ఎవరికి భయపడరు. అలాగనేసి వాళ్ళు నమ్రతగా ఉంటున్నారు కదా అనేసి ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే ఇప్పుడు దుర్వాసుని లాగే వాళ్ళకి గతి అవుతుంది అనమాట. ఇప్పుడు దుర్వాసునికి ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఆయన పారిపోతున్నాడు. ఎక్కడ ఏ వైపులో మనకి దొరుకుతుంటే ఛాన్స్ అక్కడ, ఎంత దూరం అంటే అంత దూరం పరిగెడుతూనే ఉంటాడు. చాలాసేపు పరిగెడతాడు. ఇంత మీరు కూడా ఒకరు పరిగెట్టలేరు. అంత దూరం అంతసేపు పరిగెడతాడు. శక్తి ఎక్కువ కదా, అందుకని. నెక్స్ట్ 50వ నంబర్ శ్లోకము. తం అన్వధావత్ భగవత్ రతాంగం దావాగ్నిరుద్ధూత శికోయతాహి తతానుశక్తం మునిరీక్ష్యమానో గుహాం వివిక్షు ప్రససారమేరో. సో ఎలాగైతే ఇక్కడ ఏ మంటలైతే అడవిలో పుట్టే మంటలు, ఫారెస్ట్ ఫైర్, అడవిలో వచ్చే మంట మీరు వినే ఉంటారు కదా. అప్పుడప్పుడు కొన్ని చోట్ల అమెరికాలో, అక్కడ ఆస్ట్రేలియాలో, అక్కడ ఎక్కడో జరుగుతూనే ఉంటాయి. అడవిలో మంటలు పుట్టాయి, ఎంతో మంది చనిపోయారు, ఎన్నో జీవులు చనిపోయాయి, ఎన్నో ఇల్లు కాలిపోయాయి అని వినే ఉంటారు. అంత పెద్ద పెద్ద దేశాల్లో కూడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. ఎవరు ఏం చేయలేరు అగ్ని ప్రమాదం అలా మొదలైతే అడవుల్లో. సో అలా ఒక అడవిలో ఉన్న పాము, ఆ అగ్ని పాము వెనకాల పడ్డట్టు అడవిలో ఉన్న అగ్ని ఇక్కడ సుదర్శన చక్రం, భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఇప్పుడు దుర్వాసుని వెనకాల పడింది అనమాట. అంటే ఇంకా దుర్వాసునికి అసలు
బతికే ఛాన్సే లేదు సుదర్శన చక్రం నుంచి. సో అందుకనే ఆల్మోస్ట్ సుదర్శన చక్రం వెనకాలి టచ్ అవుతుందంట వీపుకి దుర్వాస మునికి. ఆయన ఎంత ఫాస్ట్ పరిగెడుతున్నాడంటే అంత ఫాస్ట్ పరిగెడుతున్నాడు. అలా తన్ను తాను రక్షించుకోవడానికి సుమేరు పర్వతం లోపలికి సుమేరు పర్వతం గుఫ లోపలికి వెళ్ళిపోయాడంట బతికించుకోవడానికి, తను నన్ను రక్షించుకోవడానికి. దిశో నపక్షమాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ త్రిదివం గతః సః యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ. ఈ విధంగా ఆయన్ని తను రక్షించుకోవడానికి దుర్వాసుని ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు, అన్ని దిశల్లో వెళ్తున్నాడు, ఆకాశంలో వెళ్తున్నాడు, భూమి పైన వెళ్తున్నాడు, గుఫల లోపలికి వెళ్తున్నాడు, సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నాడు, వేరే వేరే లోకాలకు వెళ్ళిపోతున్నాడు, ముల్లోకాలు తిరిగేశాడు. ఆ విధంగా స్వర్గాల్లోకాలకు కూడా వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వెనకాల చూస్తే సుదర్శన చక్రం ఉందన్నమాట. అంటే ఆ సుదర్శన చక్రం వెనకాల అది దాని నుంచి వచ్చే వేడి వెనక తగులుతూనే ఉంది వెనకాల నుంచి. సో అక్కడ ఈ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా వెనకాల తిరిగి చూస్తే సుదర్శన చక్రం ఫాలో అవుతుంది, వదలట్లేదు అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన సుదర్శన చక్రం నుంచి ఆయనకు ముక్తి లభించట్లేదు. అలబ్ధనాథ సదా కుతశ్చిత్ సంత్రస్త చిత్తోరణమేషమానః దేవం విరించం సమగాద్విదాత స్త్రాహ్యాత్మయోనే జిత తేజసోమా. అప్పుడు ఎంతో భయంతో ఇప్పుడు ఆయన హృదయంలో చాలా భయం ఇప్పుడు పెరిగిపోయింది దుర్వాసముని హృదయంలో. అలా ఎక్కడ నాకు ఆశ్రయం దొరుకుతుంది, ఎక్కడ వెళ్తే నేను బతకగలను అనేసి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ ఆయనకు ఆశ్రయం లభించట్లేదు. ఫైనల్గా ఇంకా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఓ బ్రహ్మదేవా, నన్ను దయచేసి రక్షించు, ఈ సుదర్శన చక్రం నుంచి, భగవంతుడు విష్ణువు పంపించిన ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను రక్షించు అని బ్రహ్మదేవుడిని కోరుకుంటాడంట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, అప్పుడు మనం చూద్దామంట, ఇంకా మనకి కొన్ని శ్లోకాలే ఉన్నాయి కానీ అయినా మనం కొంచెం టైం పడుతుంది, రేపే కంటిన్యూ చేద్దామంట, ఈరోజు కంప్లీట్ అవ్వదు. కాకపోతే ఈ బ్రహ్మ ఏం చెప్తాడో చూసేద్దామంట. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, దాని తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. ఓకే, ఇక్కడ వరకైతే చూడడానికి ప్రయత్నిస్తాను. శ్రీ బ్రహ్మోవాచ స్థానం మదీయం సహ విశ్వమేతద్ క్రీడావసానే ద్విపరార్థ సంజ్ఞే భ్రూభంగమాత్రేణ హి సంధిదక్షో కాలాత్మనో యస్య తిరో భవిష్యతి అహం భవో దక్ష భృగు ప్రధానాః ప్రజేష భూతేష సురేష ముఖ్యాః సర్వే వయం యన్నియమం ప్రపన్నా మూర్ధ్న్యార్పితం లోకహితం వహామః. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, అట్ ద ఎండ్ ఆఫ్ పరార్థ అంటే రెండు ప్రారార్థాలు ముగిసినప్పుడు, ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు ముగిసిపోతాయో, భగవంతుడు విష్ణువు ఆ యొక్క ఒక్కసారి ఇలా బై హిస్ ఐబ్రోస్, బై ఫ్లిక్ ఆఫ్ హిస్ ఐబ్రోస్ అంటే ఆయన కనుబొమ్మలతో ఆయన ఈ మొత్తం సృష్టినే వినాశనం చేసేస్తాడు. మా యొక్క లోకాలు కూడా అన్ని ధ్వంసం అయిపోతాయి. నాలాంటి వాడు, శివుడు, దక్ష, భృగు ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా, ఇంకా మిగతా లోకాల్లో ఉండే పెద్ద పెద్ద లోకపాలకులు కూడా, ఇంకా మనిషి లోకాన్ని, మనిషి సమాజాన్ని శాసించే నాయకులు కూడా, దేవతలు కూడా, దేవతల లోకంలో ఉండే లోకపాలకులు కూడా, అందరూ కూడా మేమందరం కూడా ఆ విష్ణువుకే శరణాగతం అయిపోతాం. ఆయన యొక్క ఆదేశానుసారంగానే అందరికీ మేము సేవలు చేసుకుంటూ ఉంటాం. అంటే అన్ని జీవులకు మేము సేవ చేస్తున్నాము, ఏదో మేలు చేస్తున్నాం అని అనుకుంటున్నాం కదా, అవన్నీ కూడా భగవంతుడి మేము శరణాగతం అయ్యాము, భగవంతుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము చేస్తున్నాం. ఆయన తలుచుకుంటే మా లోకాలన్నీ ఇలా ఒక్క సెకండ్లో పూర్తి చేస్తాడు. సో ఆయనకు అది లెక్కే కాదు.
సో మృత్యు సర్వహరశ్చాహం భగవంతుడు అన్నాడు అనమాట. ఎవరైతే నమ్మరో భగవంతుడిని, అలాంటి నాస్తికులకి భగవంతుడు మృత్యు రూపంలో కనిపిస్తాడు అనమాట. అంటే ఎందుకంటారు అలా మృత్యు రూపంలో ఎలా కనిపిస్తాడండి అంటే, మృత్యు రూపంలో ఎలా కనిపిస్తాడండి అంటే, కాల రూపంలో ఎలా కనిపిస్తాడు అంటే, పాయింట్ ఏంటంటే ఇక్కడ అలా నమ్మరు కదా. అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, భగవంతుడు ఎవడు ఏం లేడు అని. సరే, మృత్యు వస్తుంది, దాన్ని జయించి చూపించారు. ఏ టైంకి మీకు మృత్యు రాలో ఆ టైంకి మృత్యు వచ్చేస్తుంది. మీరు మిమ్మల్ని రక్షించుకొని చూపించండి, అప్పుడు మేము చెప్తాం నా భగవంతుడు ఉన్నాడా లేదు. సో అలాంటి వాళ్ళకి మృత్యువు వచ్చినప్పుడే అర్థమవుతుంది అనమాట భగవంతుడు ఉన్నాడా లేదు. ఎందుకంటే భగవంతుడు అప్పుడు మృత్యు రూపంలోనే వాళ్ళకి వస్తాడు. ఎందుకంటే మృత్యుని జయించలేరు కదా. ఇప్పుడు భగవంతుడు ముందర కనిపించకపోయేసరికి భగవంతుడు లేడు, నాకు భయపడి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. కాకపోతే మృత్యు వచ్చినప్పుడు మాత్రం దాన్ని జయించలేరు, దాని ముందు మాత్రం ఓడిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఆ మృత్యు రూపంలోనే భగవంతుడు కనిపిస్తాడు అనమాట. అప్పటి వరకు కనిపించడు, అర్థం కాదు భగవంతుడు. సో అలా అన్ని తీసేసుకున్నప్పుడు మృత్యు సర్వహరశ్చాహం, అప్పుడు మీ దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటాడు. మీరు ఏమి చేయలేరు, మీ దగ్గర మీతో పాటు ఏమీ తీసుకెళ్ళలేరు. సో ఆ విధంగా మీరు సంపాదించుకున్న ఆస్తి, సంపద, ఖ్యాతి అన్ని వెళ్ళిపోతాయి, ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ విషయం అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకు మనం తీసుకెళ్ళలేకపోతున్నాం కదా, అదేంటి, ఎందుకంటే అది మనది కాదు కాబట్టి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత భగవంతుడిదే, కాబట్టి ఆయన చెప్పిన మాట వినాలి. సో అందుకనే శరణాగతం అవడం అంటే అదే. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బ్రహ్మదేవుడు నాన్న భగవంతుడు అనుసరంగానే మేమందరం నడుచుకుంటున్నాము, కాబట్టి ఆయనకు విరుద్ధంగా మేమేం చేయలేము. ఆయన ఆల్రెడీ సుదర్శన చక్రాన్ని ఆదేశించాడంటే దాన్ని మేము అడ్డుకోలేము. కాబట్టి ఇక బ్రహ్మదేవుడు చెప్పేది ఏంటంటే దుర్వాసమునికి ఆ సుదర్శన చక్ర భగవంతుడు పంపించింది కనుక మేము ఆ భగవంతుడి యొక్క శరణంలోనే ఉన్నాం గనక ఆ సుదర్శన చక్రాన్ని మేము ఆపడం మా వల్ల కాదు, అది నేనేం చేయలేను నీకు హెల్ప్ అనేసి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పేస్తున్నాడు అనమాట. ఎవరికంటే ఈ యొక్క దుర్వాసునికి. సో ఇప్పుడు దుర్వాసుని సరే బ్రహ్మతో పనవలేదు బ్రహ్మలోకంలో అనేసి సరే చెప్పాడు ఆల్రెడీ బ్రహ్మ, శివుడి దగ్గరికి వెళ్ళినా కానీ పని కాదని. అయినా కానీ ఇప్పుడు వెళ్తాడు మళ్ళీ శివలోకానికి. ప్రత్యాఖ్యాతో విరించేన విష్ణు చక్రోపతాపిత దుర్వాస శరణం యాతః శర్వం కైలాసవాసినం. అప్పుడు దుర్వాసుని ఇంకా ఇప్పుడు ఆయనకి ప్రాణరక్షణ కావాలి, ప్రాణాలు ఎలాగైనా రక్షించుకోవాలి సుదర్శన చక్రం నుంచి అనేసి. సో బ్రహ్మదేవుడు ఎలాగో నా వల్ల కాదని చెప్పగానే వెంటనే ఆయన శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట, కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసవాసుడైన శివుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన వేడుకున్నాడు, నన్ను రక్షించండి అని. అప్పుడు శివుడు ఏమన్నాడంట, శ్రీ శంకర ఉవాచ వయం నతాతా ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేణ్యప్యజ జీవకోశాః భవంతి కాలేన భవంతి దృశా సహస్రశో యత్ర వయం భ్రమామః. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, శంకరుడు, ఓ నా ప్రియ పుత్ర, నేను బ్రహ్మ ఇంకా మిగతా దేవతల అందరము కూడా ఈ యొక్క సృష్టిలో ఇప్పుడు ఇది భ్రమించేసి ఈ యొక్క బ్రహ్మాండంలో మేమందరం కూడా ఉన్నాం కదా. అండర్ ది మిస్కన్సెప్షన్ ఆఫ్ అవర్ గ్రేట్నెస్ కెనాట్ ఎగ్జిబిట్ ఎనీ పవర్ టు కంపీట్ విత్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అలాగనేసి మేము ఇక్కడ బ్రహ్మాండంలో మేము ఉన్నాం మేమందరం కూడా, కానీ మేమందరం కూడా మేమేదో చాలా గొప్ప అనుకొని అలాగనేసి భగవంతుడితోనే మేము పోటీ చేయలేము. ఎందుకంటే ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలు, అందులో ఉండే అన్ని జీవరాశులు పుట్టుకొచ్చింది, దాని తర్వాత సంహరించబడేది అంతా కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా జరిగిపోతుంది. కాబట్టి ఆయనతో ఎలా మేము పెట్టుకుంటాము. సుదర్శన్ నుంచి నువ్వు రక్షించమని చెప్తున్నావు, ఆ సుదర్శనం అంటే భగవంతుడు పంపించింది, భగవంతుడి ప్రతినిధి. సో ఆయన ఆ సుదర్శనంతో మేము ఎలా పెట్టుకుంటాం. సో నువ్వేమనుకుంటున్నావు, అసలు ఎవరనుకుంటున్నావు, విష్ణువు.
సో మేమేదో గొప్ప అనుకుంటున్నావా? ఆయనకన్నా గొప్ప అనుకుంటున్నావా? మేము ఆయనకన్నా గొప్ప కాదు. అసలు ఆయన ముందు మేమేం ఎంత అనుకుంటున్నాం? అసలు ఆయన తలుచుకుంటే ఆయన ఆదేశంతో మొత్తం బ్రహ్మాండాలు సృష్టి జరుగుతుంది, సంహారం జరిగిపోతుంది. ఆయన జస్ట్ ఒక అనుసైగతో. సో అందుకనే మీరు చెప్పేదేంటంటే, ఇప్పుడు ఇదొక బ్రహ్మాండం మాత్రమే. ఇలా ఎన్నో బ్రహ్మాండాలున్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ, ఒక శివుడు ఉంటాడు. అలాగే ఎన్నో బ్రహ్మాండాలున్నాయంటే, ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ, శివుడులుంటారు. అలా విష్ణువు గూడా బ్రహ్మ, శివుడు, విష్ణువు ఉంటారు. సో, ఇలా ఎంతో బ్రహ్మాండాల్లో ఎంతో మంది బ్రహ్మలు, ఎంతో మంది శివుడులు, ఎంతో మంది దేవతలుంటారు. వాళ్ళందరూ గూడా ఆదేశానుసారంగానే సృష్టి, ఇంకా పాలన, సంహారం జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి భగవంతుడితో పెట్టుకోవడం ఏంటసలు? హ్మ్. అసలు మూర్ఖత్వం కాకపోతే అలా ఎవరైనా పెట్టుకుంటారా? ఏదో నేను చాలా గొప్పోడిని, నేను చాలా గొప్ప అని పెట్టుకుంటా. నువ్వు పెట్టుకున్నావు అంటే ఇప్పుడు దుర్వాసుని పెట్టుకున్నాడు ఒక విధంగా. సో, అందుకే శివుడు ఇక్కడ చెప్తున్నాడనమాట. అందుకే నేను నీకు ఎటువంటి రక్షణ కల్పించలేను. ఎందుకంటే శివుడు అంటున్నాడు ఆహ్, ఎందుకంటే నేను గూడా ఆ భగవంతుడి యొక్క రక్షణలోనే ఉన్నాను. ఆ సుదర్శన చక్రం యొక్క రక్షణలోనే ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి నేను నిన్ను రక్షించలేను అనేసి శివుడు ఖచ్చితంగా చెప్పేసాడు దుర్వాసుడికి. సో, అప్పుడు మరి దుర్వాసుడు ఏం చేస్తాడు? ఎక్కడికెళ్తాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే విషయాలు మనం తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో చూసుకుందామంట రేపటి నుంచి. ఓకే. రే రేపు నాకొక మార్నింగ్ ఒక హ్మ్. ప్రోగ్రామ్ ఉంది. కొంతమంది గెస్ట్ గ్రూప్ వస్తుంది. కాబట్టి నేనది మోస్ట్‌లీ రేపు మార్నింగ్ నేను తీసుకోలేనేమో క్లాసు. తీసుకోకపోవచ్చు. కానీ సండే తీసుకుంటాను. సండే కంప్లీట్ చేస్తానిది. ఒకవేళ రేపు కుదరకపోతే అది నేను మెసేజ్ పెడతాను మళ్ళీ తర్వాత. థాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్త